వ్యాఖ్యలు వాడు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇది దీనికి ఎందుకంటే ఈ అహంకారం, డబ్బు, పదవి ఇవన్నీ కూడా మదవెక్కి ఆయన చేసిన వ్యాఖ్యలాగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీగా పేర్కొనడానికి నిజంగా కేటీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత నువ్వు, మీ నాయన, మీ కుటుంబ సభ్యులు 14 మంది మాత్రమే పోయి కేసీఆర్ గారు మీ 14 మంది తీసుకుపోయి సోనియా గాంధీకి పోయి కాళ్ళు మొక్కి కృతజ్ఞత తెలియజేసుకొని సోనియా గాంధీ దేవత అని చెప్పిన మాటలు మర్చిపోయి ఇవాళ లోఫర్ పార్టీగా కనబడుతున్నారు కేటీఆర్. నీకు సోనియా గాంధీ భిక్షతో వచ్చిన తెలంగాణలో మీరు అనుభవిస్తూ ఒక కుటుంబమే పాలిస్తూ, కుటుంబమో వాళ్ళ బంధువులో పాలిస్తూ 1000 కోట్లు దోపిడీ చేస్తూ ఇలా రాహుల్ గాంధీని పప్పు అని కొడితే, గూగుల్లో కొడితే పప్పు అని వస్తుంది. కేటీఆర్ గారు నీ గురించి కూడా గూగుల్లో కొట్టి చూసిన నేను ఏమని వచ్చిందో తెలుసా? అధ్యక్షుని హోదాలో ఉన్నాను, మీ నాయన కూడా కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గారు కుటుంబం అంతా కలిసి వస్తే నేను సిద్ధమే అని చెప్పి సవాల్ స్వీకరించిండు. కానీ ఈ రోజు చెప్తున్నాం, మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా నేను కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకొని ఇక ముందు రాజకీయాల గురించి మాట్లాడకుండా మీరు రాష్ట్రాన్ని ఎంతన్నా దోచుకోరు, ఏమైనా చేసుకోరు, మీ రాజకీయాల గురించి మాట్లాడం మేము. నువ్వు ఒక్కనే చాలు మాకు, ఎందుకంటే నువ్వే ముఖ్యమంత్రి అవుతావని చెప్పి అందరూ అనుకుంటున్నారు ప్రజలు. మీ నాయన అవసరం లేదు, మీ బావ అవసరం లేదు, మీ చెల్లె అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఆర్తో కూడా మాట్లాడడం జరిగింది. నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. తప్పకుండా మాకు 70 సీట్లు పైనే వస్తాయి. మీలాగా 110, 102, 105 మేము దొంగ సర్వేలు చెప్పాం. మేము ప్రజల నాడి చూసి చెప్తున్నాం. మీరు చేసే అరాచకాలు, దోపిడీ గురించి ప్రజలంతా కూడా ప్రజలలో వస్తున్న దాని గురించి చెప్తున్నాం. నువ్వు సిద్ధమని ప్రకటించాలి, మేము కూడా సిద్ధమే. మా పార్టీ అధ్యక్షుడు, అది మీ నాయన, మీ చెల్లె వస్తారా లేదా మాకు సంబంధం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.